Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 23వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఈ 3 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 సంఘటనలు తప్పకుండా మధ్యాహ్నం 2:55 తర్వాత జరుగుతాయి. అయితే కుంభరాశి వారికి 2:55 తర్వాత ఏ 3 సంఘటనలు జరుగుతాయి? ఆ సంఘటనల వల్ల వీరు సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారా, అది గుడ్ న్యూసా లేదా శుభవార్తన అశుభవార్తన అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. తెలుసుకుందాం. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి గుణగణాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే ఒకరికి హెల్ప్ చేయాలి లేదా ఒకరికి దాన ధర్మం చేయాలి అనేటటువంటి లక్షణం ఉంటుంది. కుంభరాశి వారు చాలా మంచి రెస్పెక్టెడ్గా ఉంటారు, మంచి భావం ఉంటుంది. అంటే అందరితో కూడా మంచి రెస్పెక్టెడ్గా ఉంటారు. వీరు రెస్పెక్టెడ్ అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం అనేది ఉండదు. అందరినీ కూడా సమానత్వంగా చూస్తూ ఉంటారు. అలానే వీరి యొక్క మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. వీరి యొక్క శరీరాకృతి కూడా ఇతరులని ఆకర్షించే విధంగా ఉంటుంది. వీరు చాలా తెలివితేటలతో అంటే కలిగి ఉంటారు. కుంభరాశి వారు అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులుగా కూడా పేరుని పొందినవారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క మనస్సుని దోచుకుంటారు. అది ఎలా అంటే వీరి యొక్క మంచితనం, మానవత్వం, మాట విధానం, అలానే శరీర ఆకృతి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్నా, మన వేద పండితుల ప్రకారం చూసుకున్నా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా ఒక మంచి అంటే లక్షణాలు అధికంగా ఉంటాయి. మంచి లక్షణాలు వీరిలో అధికంగా ఉండటం వల్ల కుంభరాశి వారిని అత్యంత గొప్ప వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి వారికి అయితే ఈ యొక్క జనవరి 23వ తారీఖు గురువారం రోజున తప్పకుండా మధ్యాహ్నం తరువాత ఒక 3 సంఘటనలు జరుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. కొన్ని మిశ్రమ మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి. అయినప్పటికీ కొన్ని మిశ్రమ మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి అటువంటి ఫలితాలు అనుకున్న విధంగా వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీరు గట్టిగా శ్రమిస్తే మాత్రం ఏదైనా వీరి చెంతకు వస్తుంది. కష్టపడితే తప్పకుండా ఏదైనా సరే వీరికి దక్కుతుంది. కష్టపడితే తప్పకుండా ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు ఏదైతే వృత్తిపరంగాను ఉద్యోగపరంగా
ఖచ్చితంగాను ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా వస్తాయి. అంటే కొన్ని అవకాశాల కోసం కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఎంత కష్టమైనా సరే మనం ఈ సమయంలో ఏదైనా ఒకటి సాధించి తీరాలి. ఖచ్చితంగా అది ఏదైనా సరే పట్టుబట్టి సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. అలానే వీరికి కుటుంబం గురించి ఎక్కువగా తెలుసు. అతి చిన్న వయస్సు నుండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి కుటుంబం గురించి అధికంగా తెలుసు. బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఈ కుంభరాశి వారు తమ యొక్క అంటే తమకి ఎంత కష్టమైనా సరే కానీ ఇతరులకి మాత్రం కష్టం కాకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు. తాము ఎంత కష్టపడినప్పటికీ ఇతరులు ఏమాత్రం కష్టపడకుండా ఉండాలి అని భావిస్తూ ఉంటారు కుంభరాశి వారు. ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమకు ఎటువంటి సమస్య కూడా అంటే తమకు వచ్చిన ఇతరులకి తాముని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వారికి ఏ కష్టము రాకుండా ఉండాలి అనుకుంటారు. అలానే వీరి అధికమైనటువంటి తెలివితేటలతో వీరు చాలా గొప్పగా బ్రతకగలుగుతారు. వీరికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. వీరు చాలా మంచిగా బ్రతుకుతారు. కష్టపడి సమాజంలో మంచి పేరుని కూడా పొందుతారు. ఇరుగు పొరుగు వారి యొక్క మంచి పేరు ప్రతిష్ట కూడా వీరికి ఉంటుంది. అంతేకాదు ఇరుగు పొరుగు వారితో మంచి బంధం ఏర్పడుతుంది. అంటే వీరిని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సొంత వ్యక్తుల్లా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా ఉంటారు కుంభరాశి వారు. అందువల్ల కుంభరాశి వారికి అందరూ కూడా బంధువుల్లా మారిపోతారు. ఇలా కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా 3 సంఘటనలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అంతేకాదు ఈ కుంభరాశి వారికి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటి నుండో చాలా రకాల ఇబ్బందుల పాలు చేస్తున్నప్పటికీ వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సంఘంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. అంతేకాదు వీరికి అధికంగా పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాల అంటే చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు చాలా మంచి అంటే ఊహించిన దానికంటే ఎక్కువ కూడా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అంతేకాదు వీరికి అనుకున్నటువంటి సమస్యలు అంటే అనుకున్నటువంటి పరిస్థితి అనుకూల పరిస్థితి అధికంగా ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబంలో ఒత్తిడి కూడా తొలగిపోతుంది. ఆలయాలు సందర్శిస్తారు. అంతేకాదు వీళ్ళు అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ పనుల్లో అవాంతరాలను కూడా అధిగమించగలుగుతారు. వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపారులకి కనీవిని ఎరగని అదృష్టం అనేది లభిస్తుంది. వ్యాపారం ఉద్యోగం అలానే ఇతర ఎలాంటి అంటే రంగంలో ఉండేటటువంటి వారికి అయినా ఈ సమయం అధికంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వ్యాపారంలో ప్రోత్సాహం అధికంగా పెరుగుతుంది. హోదా పెరుగుతుంది. అంతేకాదు ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాస్త ఊరటిస్తుంది. పనుల్లో జాప్యం ఆలోచనలు కలిసి రావు. వ్యాపారాలు ఉద్యోగంలో చికాకులు కొన్ని సమయంలో ఎదురవుతాయి. మిశ్రమ ఫలితాలు అంటే కొంతమంది కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమంది కుంభరాశి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీ యొక్క ప్రేమ విషయాలు అనేవి ఈ సమయంలో బయటికి వస్తాయి. అందులో విజయాన్ని పొందుతారు. కుటుంబం కూడా అంగీకరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో విజయం పొందుతారు. ఎన్నో రోజుల నుండి ఉద్యోగం రావాలి అని అలానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ మీరు పడుతున్నటువంటి సమస్యలు అనేవి ఈ సమయంలో తీరిపోతాయి. ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయే అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇలా ఉద్యోగం వివాహం అలానే ప్రేమ వంటి పనుల్లో మంచి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో కుంభరాశి వారికి అత్యంత గొప్ప మంచి అంటే అవకాశాలు కూడా ఎదురవుతాయి. ఇక కుంభరాశి వారికి జనవరి 23వ తారీఖు గురువారం రోజున
మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత గొప్ప పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. ఇలా కుంభరాశి వారి యొక్క జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి 23వ తారీఖు గురువారం రోజున ఎలాంటి 3 సంఘటనలు జరుగుతాయని. ముఖ్యంగా ఇవి మధ్యాహ్నం తర్వాత మాత్రమే జరుగుతాయి. మధ్యాహ్నం 2:55 తర్వాత మాత్రం ఈ 3 సంఘటనల్లో ఏ ఒక్క సంఘటన అయినా సరే జరిగి తీరుతుంది. కుంభరాశి వారిలో తప్పకుండా ఈ యొక్క 3 అంటే ఈ 3 సంఘటనల్లో ఏదో ఒక సంఘటన జరిగి తీరుతుంది. వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయటాన్ని మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం వల్ల ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.